హైయెస్ట్ పెయిడ్ జాబ్స్ అనగానే మీ మైండ్లోకి ఏమొస్తాయో ఒక 5 జాబ్స్ చెప్పండి. యూ టైం స్టార్ట్స్ నౌ. ఓకేనా? ఆ లిస్ట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ డాక్టర్ ఈ రెండు ఉన్నాయా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆ రెండు మోస్ట్ పెయిడ్ జాబ్స్ ఇన్ ఇండియా అని మన మైండ్ అనుకుంటుంది. ఎందుకంటే మనం అలా పోర్ట్రేట్ అవ్వబడ్డాం కాబట్టి. ఒకసారి మీ సైకిల్ అంటే ఆలోచించండి. చదువుకుంటాం, చదువుకున్న తర్వాత జాబ్ వస్తుంది, జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం కూడా పెళ్లి చేసుకుంటాం, పిల్లల్ని కంటాం, మళ్ళీ వాళ్ళు చదువుతారు, మళ్ళీ వాళ్ళకి జాబ్ వస్తుంది, మళ్ళీ పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటాం. ఇదంతా ఒక లూప్ లో పడిపోయినట్టు మీకు అనిపించలేదా? ఈ లూప్ క్రియేట్ చేసింది కూడా వాళ్ళే. ఇప్పుడు మీ మైండ్ లో ఒకే ఒక డౌట్ వచ్చింది, What is Matrix? It is an indestructible system created by most powerful people in the world. ఈ టాప్ 1% పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళనే మ్యాట్రిక్స్ అంటారు. వీళ్ళ చేతిలో ప్రతిదీ ఉంటది. వాళ్ళ చేతిలో గవర్నమెంట్ ఉంటది, స్కూల్స్ ఉంటాయి, యూనివర్సిటీస్ ఉంటాయి, బ్యాంక్స్ ఉంటాయి, అండ్ ప్రతిదీ వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు, ఏంటి మనకి తెలియకుండా. ఓకే, మ్యాట్రిక్స్ అంటే ఏంటో అర్థమైంది కదా. టాప్ 1 పీపుల్ ఎవరైతే ఉంటారో మనల్ని కంట్రోల్ చేసేవాళ్ళు వాళ్ళే మ్యాట్రిక్స్ అంటారు. సో మీరు అనుకోవచ్చు వాళ్ళు మనల్ని అలా కంట్రోల్ చేస్తారండి. చెప్తాను చూడండి. సో 90s లో మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు చాలా మంది కంపెనీస్ పెట్టడం స్టార్ట్ చేశారు. అండ్ ఆ కంపెనీస్ కి ఎంప్లాయీస్ అయితే కావాలి. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ ని మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా వాళ్ళకి ఎంప్లాయీస్ అయితే కావాలి. సో ఈ ఎంప్లాయీస్ ని తీసుకోవడం కోసం వాళ్ళు కొంతమంది హైర్ చేసుకుంటారని అడ్వర్టైజ్ అయితే చేశారు. సో ఈ అడ్వర్టైజ్మెంట్ విని చాలా మంది అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. బట్ వాళ్ళ దగ్గర స్కిల్స్ అయితే లేవు. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఎంప్లాయీస్ దగ్గర అయితే స్కిల్ ఉండాలి. ఈ స్కిల్ వాళ్ళు నేర్పించేవాళ్ళు అనమాట. కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కిల్ అయితే నేర్పించేవాళ్ళు. ఈ 6 months ట్రైనింగ్ పీరియడ్ లో వాళ్ళు చాలా తక్కువ మంది స్కిల్స్ అయితే నేర్పించేవాళ్ళు. అండ్ వాళ్ళకి ఎక్కువ ఎంప్లాయీస్ కావాల్సి వచ్చేవాళ్ళు. ఇది చాలా కష్టంగా ఉంది కాబట్టి ఆ మిలీనియర్ బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కలిసి అప్పుల్లో ఒక సిస్టమ్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఆ సిస్టమ్ అయితే రెడీ చేశారు. అదే ఎడ్యుకేషన్ సిస్టమ్. సరే, మీరు ఎప్పుడన్నా ఆలోచించారా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎందుకు, బీటెక్ ఎందుకు, బైపీసీఏ ఎందుకు, ఎంపీసీఏ ఎందుకు, ఇంకా ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, ఇవే ఎందుకు? వై నాట్ బిజినెస్, స్టార్ట్అప్, స్టాక్ మార్కెట్, ఫ్రీలాన్సింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, ఇన్ని ఉన్నాయి కదా. ఎందుకు వాటిలోకి మీరు వెళ్తున్నారు? ఎందుకంటే మీ మైండ్ ఎలా ఆలోచిస్తుంది అంటే అవే హైయెస్ట్ పెయిడ్ జాబ్స్, అండ్ వీటిలో చదువుకుంటేనే మీరు యూఎస్ లో సెటిల్ అవుతారు, అబ్రాడ్ లో సెటిల్ అవుతారు అని మీ బ్రెయిన్ ని వాష్ చేసేసాయి. ఇవి ఎవరో చేయలేదు, మన సరౌండింగ్స్ లో ఉన్న మన పేరెంట్స్, రిలేటివ్సే చేస్తారు. అది 90s నుంచి ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతా ఉంది. అండ్ ఎవరు దీని మీద అవేర్నెస్ అయితే క్రియేట్ చేయట్లేదు. ఎందుకంటే ఆ టాప్ 1% పీపుల్ కి భయపడి. సో ఈ టాప్ 1% పీపుల్ అందరూ కలిసి ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే రెడీ చేశారు. అండ్ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం చదువుకుని మనలో ఉన్న క్రియేటివిటీ, మనలో ఉన్న టాలెంట్ ని బయటికి డ్రైన్ చేసి జస్ట్ మనల్ని ఎంప్లాయీస్ గా మారడానికి మాత్రమే ఇది ఆపర్చునిటీ ఇస్తుంది ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది. అరే మనం కావాలనుకున్నదే మనం తీసుకున్నాం కదా కూడా అనొచ్చు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు చిన్నప్పుడు అప్సరా, నటరాజ్ అనే 2 పెన్సిల్స్ ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది. సో అప్సరా అనేది 2 రూపీస్ ఉండేది, నటరాజ్ అనేది 1 రూపీ ఉండేది. మనం అప్సరా పెన్సిల్ తీసుకునే వాళ్ళం, ఎందుకంటే అది కొనుక్కుంటే మనం రిచ్ అన్నట్టు ఫీల్ అయిపోయేవాళ్ళం. బట్ మీకు తెలియదు ఏంటంటే ఆ 2 పెన్సిల్స్ ఒకే కంపెనీ నుంచి మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి, అదే హిందుస్థాన్ పెన్సిల్స్. అండ్ మన పేరెంట్స్ మన చిన్నప్పటి నుంచి మన థాట్స్ ని కిల్ చేసేస్తారు. నేను చిన్నప్పుడు కంటెంట్ క్రియేటర్ అవ్వాలనుకున్నామా, నేను యూట్యూబ్ పెడతానంటే చాలా మంది నాకు అలా చూసారు తెలుసా. అమ్మా నేను కంటెంట్ క్రియేటర్ అవుదాం అనుకుంటున్నామా. కంటెంట్ క్రియేషన్ ఎందుకురా, బీటెక్ చేసి మంచి జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అయిపోద్ది. And this influences us from our childhood. New thought is never been encouraged. మీకు ఏదన్నా థాట్ వస్తే, మీరు ఏదన్నా షాప్ పెట్టాలనుకుంటే, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎవరు సపోర్ట్ చేయరు. అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవుతానంటే ప్రతి ఒక్కరు మీకే సపోర్ట్ చేస్తారు. మీకు ఏ బుక్స్ కావాలన్నా మీ పేరెంట్స్ కొనిస్తారు, మీ అవసరాల కోసం డబ్బులు కూడా మీకే ఇస్తారు. వాడు పలానా కంపెనీలో పని చేయాలని ఉంటుంది, కానీ వాడు టాప్ పొజిషన్ లో నేను సీఈఓలా చూడాలి అని ఎవ్వరికీ ఉండదు. ఈ థాట్ కూడా ఎవరికి రాదు. అలాంటి థాట్స్ వచ్చిన వాళ్ళు సీఈఓస్ కూర్చుంటే మనం మాత్రం వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ లో ఈ ర్యాట్ రేస్ లో పరిగెడతాం. మ్యాట్రిక్స్ థియరీ నిజమేనని అరౌండ్ మస్ అండ్ ఆండ్రూడ్ ఎప్పటి నుంచో చెప్తాను అన్నారు. మీకు దిమ్మ తిరిగిపోయే విషయం చెప్పనా, మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకో, మీరు బీటెక్ లో ఎరగదీస్తారు బ్రో. మీకు మినిమం శాలరీ ఎంత? ఒక ఫ్రెషర్ కి ఎంత తోపైన వాడు ఒక ఫ్రెషర్ శాలరీ 1 lakh ఉంటది. మీరు ఆ 1 lakh ని ఒక 10 సంవత్సరాల తర్వాత 5 లక్షలు చేసుకున్నా నో యూజ్ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఇంతకుముందు పెట్రోల్ రేట్ ఎంత ఉండేది? ఒక 20-30 రూపాయలు ఉండేది. ఇప్పుడు ఎంత అయింది? 100 రూపాయల పైన ఉంది. సో ఇది ఇన్ఫ్లేషన్ అంటే. ఇంతకు ముందు ఉండే రేట్స్
ఇప్పుడుండే రేట్స్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఉంటాయి. మీరు రోజుకి ఎన్ని గంటలు పని చేస్తారు? పొద్దున్న 9కి వెళ్తే నైట్ 9కి వస్తారు. మధ్యలో ట్రాఫిక్ అనేది తీసేసినా మీరు 12 hours వర్క్ చేస్తారు. దాంతో పాటు మీకు వీక్లీ 2 days హాలిడేస్ సాటర్డేస్ అండి. మీకు తోపు కాబట్టి మీకు 2 days హాలిడేస్ వస్తుంది. సో ఇన్ని అవర్స్ మీరు వర్క్ చేసినా మీకు జస్ట్ 1 lakh శాలరీ వస్తుంది. అండ్ అలాగే మీరు సాటిస్ఫై అయితే కాలేదు పక్క. దీనికంటే హైయెస్ట్ పే చేసే జాబ్స్ కూడా ఉన్నాయి. చెప్పమంటారా? కంటెంట్ క్రియేషన్ వచ్చు, యూట్యూబ్ పెట్టు, మంత్లీ 5 lakhs to 6 lakhs ఈజీగా వస్తుంది. ప్రతిరోజు వీడియో పెట్టి నీకు డాన్స్ వచ్చు, ఒక ట్యూషన్ పెట్టు. డాన్స్ ద్వారా కూడా స్టూడెంట్ దగ్గర 5,000 తీసుకున్నా 5,000 into 30 1,50,000 అయితే వస్తుంది. ఫ్రీలాన్సింగ్ చేయి, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయి. నేను ఫ్రీలాన్సర్, నేను వీడియో ఎడిట్ చేసినందుకు నేను 1K to 2K చార్జ్ చేస్తాను. ఇప్పుడు నాకు కూడా మనీ అయితే వస్తుంది. మీకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇష్టమైతే దాని వైపు కూడా వెళ్ళండి, నేను కాదనలేదు. కానీ మీకు ఇంజనీరింగ్ కాలేజ్ లో ఏం నేర్పిరని అయితే నేను అన్నాను. మీ ఇంట్లో కూడా కోడింగ్ నేర్చుకుని కూడా జాబ్స్ కి అప్లై చేయొచ్చు. కానీ మీ దగ్గర బీటెక్ సర్టిఫికేట్ ఉండాలి కాబట్టి దానికోసం 4 సంవత్సరాలు సంటానంటారు అంతే. మీకు ఏది నచ్చితే చేయండి. ప్రతి ఒక్కరిలాగా ర్యాట్ రేస్ లో పడి పరిగెట్టడం కాదు. దిస్ మ్యాట్రిక్స్ ఇస్ నెవర్ ఎండింగ్ స్టోరీ. ఈ మ్యాట్రిక్స్ నుంచి మనం బయటపడాలంటే మీ మనసుకు నచ్చింది మీరు చేయండి, మీ పేరెంట్స్ చెప్పింది కాదు. లెట్స్ ఎస్కేప్ ద మ్యాట్రిక్స్ గైస్.